నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నేనైతే జూబ్లీ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే ఓటర్ల సంఖ్య 986కు ఉన్నట్లు కూడా ఈ పోలింగ్ వద్దకు వచ్చేటట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇక్కడ ఏదైతే బూతులు ఉన్నాయో ఈ బూతుల్లో కూడా వచ్చి ఓట్లేసే పరిస్థితి జనాలు అయితే. అంటే ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తులో ఏర్పాటు చేయడం జరిగింది. అడుగున పోలీసులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఏది గొడవలు జరగకూడదు, ఏది అల్లర్లు సృష్టించకూడదు అనే ఉద్దేశంతోనే ఈసీ కేంద్రం అనేది మొత్తం పోలీస్ బలగాలను అయితే ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఓటర్ల సంఖ్య నవీన్ యాదవ్ చూసుకోవచ్చు. ఇక్కడ 59 మంది అభ్యర్థులు ఉన్నట్లు కూడా ఈసీ ప్రకటించింది. మొత్తం 408 కేంద్రాల వద్ద ఇట్లాంటి ఈసీ బలగాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 59 ఓటర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఓటర్ల సంఖ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్కి 2 చెయ్యి గుర్తుకి హస్తం గుర్తు, బీజేపీకి గులాబీ గుర్తు 1, దీపక్ రెడ్డి లంకల గారికి, మాగంటి సునీత గారికి 3వ గుర్తు కారు గుర్తు, ఇలాంటి గుర్తులు పెట్టి ఒక్కొక్కటిగా ఇక్కడ వేయడం జరిగింది. అయితే ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఆర్మీ బలగాలు కూడా రెడీగా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయో మొట్టమొదటిసారిగా డ్రోన్లు పర్యవేక్షణలో ఉన్నాయి. మొత్తము ఈసీ కేంద్రంలో ఒక సెంటర్ని ఏర్పాటు చేసి డ్రోన్ల సాయంతో మొత్తం అక్కడ చూసే పరిస్థితి మొత్తం అయితే ఇక్కడికి ఏది అల్లర్లు సృష్టించకూడదు. మొత్తం 100కి ఏదన్నా వెంటనే ఇబ్బంది ఉంటే 100కి డైల్ చేయండి, లేదంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వెంటనే అప్డేట్ చేయండి ఏదన్నా ఇబ్బంది ఉంటే అని కూడా పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే పోలీసులు ఇక్కడ చూసుకోవచ్చు, మన తెలంగాణ పోలీసులు కావచ్చు, ఆర్మీ బలగాలు కావచ్చు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఓటర్ల సంఖ్య కూడా చూసుకోవచ్చు, ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇక్కడైతే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పై నవీన్ యాదవ్ ఆఫీస్ పక్కనే బై పోలింగ్ ఆఫీస్ ఉండడం, ఆ పోలింగ్ కేంద్రం వద్ద కూడా మనం ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఓటర్లు ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. అయితే ఆ ఓటు వేసేందుకు ఇక్కడ ఓటర్ అసిస్టెన్స్ బూత్స్ అని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసిస్టెన్స్ బూత్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఓట్స్ అనేది రిగ్గింగ్ ఏదైనా ఉందా, లేదంటే ఓట్స్ ఏదైనా ఇష్యూ అయిందా, లేదంటే ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇంకా వెంటనే చెక్ చేస్తే ఇక్కడ ఏదైతే వైట్ కలర్ లైన్ కనిపిస్తూ ఉందో ఈ వైట్ కలర్ లైన్లోనే వరుసగా వస్తూ ఉంటారు. ఓట్లు వేసిన తర్వాత అటుపక్క నుంచి వస్తారు. అయితే ఓటు వేసేందుకు లోపలికి ఏదైతే ఇదే దారి అనమాట, ఓట్లు వేసేందుకు లోపలికి వెళ్ళి ఓటు ఏదైతే మీరు ఓటు వేయాలనుకుంటున్నారో ఆ బటన్ మీద క్లిక్ చేసి బయట రావడం జరుగుతుంది. అయితే ఈ ఓట్లు అనేది పోలీసులు మొత్తం 2000 మంది పోలీసులు మధ్యలో జరుగుతూ ఉంది ఇదైతే. అయితే ఇది ఏదైతే బై ఎలక్షన్ ఉందో ఇది మొత్తం 400 సీసీ కెమెరాలు సీసీ కెమెరాల సాయంతో మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఇది చాలా ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ వస్తుందనేది కూడా ఉత్కంఠంగా మారింది. నవీన్ యాదవ్ వస్తాడా, లేదంటే మాగంటి సునీత వస్తుందా, లేదంటే బీజేపీ అతిథి వస్తారా అని కూడా ఇక్కడ ఉత్కంఠంగా మారింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 59 మంది అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముందరే ఆ పెద్ద బ్యానర్ టైప్ లో ఒకటేసి, పేపర్ టైప్ లో ఒకటేసి ఇక్కడ స్టిక్కర్ అంటించడం జరిగింది. ఎవరికి ఏంటి, ఎవరి నెంబర్ ఏంటి, ఎవరికి ఏ గుర్తు అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు వచ్చినా ఇటు సైడే రావాల్సి వస్తుంది. ఇటు సైడ్ వచ్చి ఓటేసి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎవరు గొడవలు సృష్టించకూడదు, ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడితే వెంటనే వాళ్ళ మీద యాక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది. పోలీసులు వెంటనే ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ పోలీసులు కానీ ఆర్మీ బలగాలు కానీ ఇక్కడ ఫుల్గా ఉన్నాయి, మోహరించున్నాయి. ఇక్కడ ఓటర్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే స్టూడెంట్స్ కానీ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ వరుసగా వచ్చి ఓటేసి వెళ్తూ ఉన్నారు. ఒక స్లిప్ అనేది ఇస్తారు, మీరు ఓటుకి అర్హులా కాదా అని కూడా ఇక్కడ ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఓటు వేసిన తర్వాత ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఉందో దాంట్లో ఒక ఫింగర్ మీద ఒక ఇంక్ అనేది పెడతారు. ఆ ఇంక్ పెట్టిన తర్వాత మీరు ఓటు వేశారని చెప్పి దానికి గుర్తు అనమాట. ఈవెన్ పోలీసులు కూడా ఇక్కడ వచ్చి ఓటు వేయడం జరుగుతుంది. కానిస్టేబుల్, చిన్న పోలీసులు, హోమ్ గార్డులు వీళ్ళంతా కూడా వచ్చి ఓటు వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఓటు వేయడానికి అయితే ఇక్కడ జనాలు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. మేడం చెప్పండి, ఓటు వేశారు, ఎలా ఉంది? బాగుంది. అంటే అదేంటది ఓటు వేసిన తర్వాత వేస్తారు? అది ఓటు వేసిన తర్వాత ఇది ఇంక్ పెడతారు, అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి రీపోలింగ్ చేయకుండా. అంటే ఇక్కడ సౌకర్యాలు ఇట్లాంటివన్నీ మీకు బాగానే ఉండిందా? ఇక్కడ బాగున్నాయి, చాలా బాగుంది. ఎవరిని అంటే మీకు ఒక డెవలప్మెంట్ కానీ ఒక ఫ్యూచర్ కానీ అంటే కల్పించిన నాయకులకే మీరు వేశారా? అది మైండ్లో పెట్టుకునే వేసాను ఓటు. ఓకే, థ్యాంక్ యూ.
చూస్తున్నాం కదా ఇక్కడ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ అనేది ఉత్కంఠంగా సాగుతూ ఉంది. అయితే మేము ఫ్యూచర్ కానీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ ఉందో మొత్తం మంచిగా జరగాలి, అలాంటి నాయకుడు మాకు కావాలి అనేసి మేము ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం జనాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఓటు వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు మంచి నాయకుడు అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, దీని తర్వాత బై ఎలక్షన్ రావడం, సో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం ఇది మంచి సమయం మాకు. సో ఇలాంటి మంచి సమయం మాకు ఇంకా మంచి ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి కూడా ఇక్కడ తెలుస్తోంది. అయితే ఇక్కడ ఓటర్లు కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఓట్లు వేసి లోపలికి వెళ్ళి ఓట్లు వేసి బయట వచ్చేస్తున్నారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో. జూబ్లీ హిల్స్కి సంబంధించి స్టూడెంట్స్ మార్నింగ్ వచ్చి ఓటు వేసి ఓట్ ఇంకు చూపించి వెళ్తూ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎవరిని ఎంచుకోబోతున్నారు, అంటే ఎలాంటి నాయకుడిని చూస్ చేసుకోబోతున్నారు, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందా, లేదు అనుకుంటే ఇంకా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారా అని కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఓటు వినియోగించడానికి వచ్చారు, అంటే మీకు ఎలా అనిపించింది ఇక్కడ? మాకు చాలా బాగా అనిపించిందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఒక ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరము. మాకు ఇక్కడ ఎంతో డెవలప్మెంట్ జరుగుతుందని అండ్ యువతకి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మాకు చాలా ఆనందంతో ఉన్నాము. అంటే పోయినసారి చూసుకుంటే 50% మాత్రమే పోల్ అయింది, అంటే ఇంకా 50% బయట రాలేదు, పోల్ అవ్వలేదు. అంటే వాళ్ళకేం చెప్తారు? ఈసారి పోల్ అవుతుందా? ఈసారి 100% అవుతుందండి. గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్న పోలింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లాంటి అభివృద్ధి చేయలేరు కాబట్టి వాళ్ళు కొన్ని అడ్డంకుల వల్ల ఓటర్లను రానియకుండా ఓటర్లను కొంచెం భయప్రాంతాలకు గురి చేశారు. ఇప్పుడు అలాంటివి ఏమి ఉండదండి. నవీన్ అన్న గారుకి కంపల్సరీ వేసి గెలిపిస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటే చాలామంది, అంటే మీ కుటుంబం నుంచి ఎంతమంది రావడం జరిగింది ఓటు వేయడానికి? అందరూ వచ్చారా ఓటు వేయడానికి? ప్రస్తుతానికి అయితే 10 మెంబర్స్ వచ్చి మా ఫ్యామిలీ నుంచి వచ్చి వేసి వెళ్ళారు. మరి కొంతమంది వచ్చి వేసి వెళ్తారండి. ఇక్కడ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి మీకు? ఇక్కడ చాలా బాగున్నాయండి. హ్యాండిక్యాప్డ్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ మేము అందరం చూసుకుని ప్రాపర్గా ఓట్ క్యాస్ట్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు. ఓటు ఒకసారి చూపించండి. ప్రస్తుతం మనతో పాటు బామ్మ ఉన్నారు, ఆ ఓల్డ్ ఏజ్ ఒకసారి ఆవిడ కూడా ఓటు వేయడం జరిగింది. ఒకసారి ఓటు చూపియమ్మా, ఒకసారి ఓటు ఇట్లు చూపియండి. ఓటు కూడా వేయడం జరిగింది. ఎలా ఉందమ్మా ఇక్కడ? అంత సౌకర్యాలు బాగానే ఉందా? బాగానే ఉంది, మంచిగా ఉంది. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా? దేవుని నుంచి కోరుకున్నా, నమాజ్ చేసిన గెలవాలి. ఎవరు వస్తున్నారో వాళ్ళు గెలవాలి. అంటే మంచి ప్రభుత్వాన్ని చూస్ చేసుకున్నారా? మంచిగా అంటే మీరు ఎన్నుకున్న నాయకుడిని మంచి నాయకుడిని ఎన్నుకున్నారా? మంచిదే జరుగుతుంది, మంచిగానే అవుతుంది. అంటే ఇక్కడ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి మీకు? బాగా ఉన్నది.